న్యూస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి సోదరులపై చర్య తీసుకోవాలని బి కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు అందింది. అంగళ్ళు దాడి ఘటన కేసులో పెద్దిరెడ్డి సోదరులు తనను అక్రమంగా ఇరికించారు, తప్పుడు కేసు పెట్టి తనను జైలు పాలు చేశారంటూ బావగారిపల్లికి చెందిన మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించి జైలు పాలు చేసి వేధించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, అప్పటి మదనపల్లి డీఎస్పీ కేశప్ప, మదనపల్లి రూరల్ సీఐ శివాంజనేయులు తదితరులపై చర్య తీసుకోండి అంటూ పోలీసులను ఆశ్రయించారు. సంవత్సరం ఆగస్టు నెల 4వ తారీఖులో మన చంద్రబాబు నాయుడు గారి పైన అంగళ్ళల్లో రాళ్లదాడి జరిగింది. దాంట్లో వాస్తవంగా కూడా మా మనోహర్ బాబు గారు లేరు. ఆయన తన సొంత పనులపైన నాసిక్లో ఉండడం జరిగింది. ఇక్కడ వైసీపీ నాయకులు కొందరు చేసిన కుట్రలో భాగంగానే మా గ్రామం నుంచి మనోహర్ గారు అలాగే సీనా గారిని ఇద్దరిని తీసుకొని 52 రోజులు జైల్లో బంధించడం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా మా లోకల్గా ఉన్నటువంటి వైసీపీ లీడర్లు చేసిన పని వల్ల వీళ్ళు అన్యాయంగా జైలు పాలు కావడం జరిగింది. పెన్లాం బిడ్డలను వదిలేసి కుటుంబానికి దూరం కావడం జరిగింది 52 రోజులు. దీనివల్ల చాలా ఇబ్బంది పడినాం. వాళ్ళతో పాటు చాలామంది మీద అన్యాయంగా కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇరికించడం జరిగింది. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇక తన పెద్ద కొడుకు హరికృష్ణ నాయుడు ఆర్మీలో ఉండగా మిలిటరీ పరేడ్ను చూసేందుకు ఆయన ఆహ్వానం మేరకు భార్యతో కలిసి నాసిక్ వెళ్లి అక్కడ ఏడాది ఆగస్టు 3న వెళ్లి 6వ తేదీ రాత్రి తిరిగి స్వగ్రామానికి వచ్చారని, తాను రాష్ట్రంలోనే లేని సమయంలో అంగళ్ళు సంఘటన జరిగిందని, అయితే తాను ఇంటికి వచ్చిన మరుసటి రోజు మదనపల్లి రూరల్ సీఐ శివాంజనేయులు పిలుస్తున్నారంటూ బి కొత్తకోట పోలీసులు అప్పటి డీఎస్పీ కేశప్ప వద్దకు తీసుకెళ్లగా ఆయన కులం పేరుతో దుర్భాషలాడారని, క్రైమ్ నంబర్ 75/2023లో తనను ఇరికించి అటు నుంచి అటే రిమాండ్కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రిమాండ్లో 50 రోజుల పాటు మదనపల్లి సబ్ జైలులో అనేక చిత్రహింసలకు గురయ్యానని మనోహర్ వాపోయారు. 2023లో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పని మీద అంగళ్ళకు వచ్చినాడు. ఆగస్టు 4వ తేదీ అంగళ్ళకు వచ్చిన సమయంలో రాళ్లదాడి జరిగింది. అప్పుడు నేను లేను. నాకు నా పైన నిష్కారణంగా సిఐ కేశప్ప గారు, సిఐ శివాంజనేయులు, డిఎస్పీ కేశప్ప వీళ్ళిద్దరూ కలిసి నేను అప్పుడు లేని టైంలో వాళ్ళిద్దరూ నా మీద కచ్చి కట్టి ఇంకా మిగతా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు, లోకల్ నాయకులు నా మీద కచ్చి కట్టి 6వ తేదీ ఇంటికి వచ్చి 7వ తేదీ నైట్ నన్ను ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో 50 రోజులు రిమాండ్లో పెట్టడం జరిగింది. ముదివేడు పోలీస్ స్టేషన్కు వారం 4 నెలలు నన్ను తిప్పడం జరిగింది. ఈ శివాంజనేయులు సిఐ ఈ కేశప్ప చాలా దుర్భాషలాడి నన్ను నానా హింసలు పెట్టి 50 రోజులు సబ్ జైల్లో ఉంచి నువ్వు నాయుడే చంద్రబాబు నాయుడే మూసుకొని నాడు కూర్చోరన్నారు. నా తాను అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఈ శివాంజనేయులు ఈ కేశప్ప ఇద్దరు కలిసి నన్ను నా మీద నాకు చాలా ఇబ్బంది పెట్టేసి చాలా బాధలు పెట్టి నాకు ఈ విధంగా జరిగింది. ఈరోజు నేను బి కొత్తకోట పోలీస్ స్టేషన్లోకి వచ్చి నాకు న్యాయం కావాలని మన సిఐ సార్ చేతికి నేను కంప్లీట్ ఇవ్వడం జరిగింది.